చెప్పండి అసలు మీరు ఎక్కడ నుండి వచ్చిర్రు? మాది ఆదిలాబాద్ జిల్లా అండి. ఆదిలాబాద్ జిల్లా. నా పేరు మల్యాల సుందర్ అండి. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు మాకు సర్వే నంబర్ 48లో మాకు అక్కడ 90 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అయితే వచ్చిన చిక్కు ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వే నంబర్ 48 ఇటు ఏమైకుంట గ్రామ పంచాయతీ పరిధిలో కానీ లేకపోతే ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోనికి రావడం లేదు. ఏ డిస్ట్రిక్ట్ అది? మాది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల్. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి ప్లాట్ల మేము జీవనం సాగిస్తున్నాం. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు మా పరిధిలోకి రారు, మా పరిధిలోకి రాని అటు ఏమైకుంట వారు కానీ ఇటు ఇంద్రవెల్లి జీపీ వారు కానీ మమ్మల్ని ఎటువంటి ఈవెన్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఆధార్ సర్టిఫికేట్ కానీ ఇరు మండలాలు మీకు ఏం సహకరిస్తారు? ఏం సహకరిస్తున్నాయి. ఈవెన్ డెత్ సర్టిఫికేట్ దొరకలేదండి. తద్వారా ఎంతో మంది వాళ్ళకు రావాల్సినటువంటి ఎల్ఐసి బెనిఫిట్స్ కూడా కోల్పోవడం జరిగింది. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విన్నవించుకుంటున్నా ఏంటంటే దయచేసి సుందర్ నగర్ స్పెషల్ గా గ్రామ పంచాయతీ చేసినట్టయితే అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి మాకు అన్ని కూడా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఆధార్ కార్డు దొరుకుతాయి, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఈవెన్ డబుల్ బెడ్రూమ్స్ దొరుకుతాయి. చదువుకున్న పిల్లలకు మంచి ఎస్సీ ఎస్టీ కోట కింద జాబ్స్ దొరకకుండా పర్వాలే కానీ స్వయం ఉపాధి పథకాలు అయితే దొరుకుతాయి. ఈ విధంగా మాకు రావాల్సినటువంటి మాకు బెనిఫిట్స్ జరుగుతాయి అన్న ఉద్దేశంతో మేము అంత దూరం నుంచి మా ఊరు వాళ్ళందరం మేము ఇక్కడికి వచ్చి గౌరవ మేడం దివ్య దేవరాజన్ గారిని కలవడం, మేడం గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అన్న మరి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మరి ముఖ్యంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాను అని అన్నాయి హామీ ఇవ్వడం జరిగింది, రాసింది కూడా. అయితే వచ్చిన చిక్కర్లు ఏంటంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఏదైనా రిపోర్ట్ అడిగితే వీళ్ళు ఫలానా రేడియస్ లోకి వస్తారు, వీళ్ళు 3 కిలోమీటర్ పరిధిలో లేరు అనుకుంటా తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా దాన్ని జాప్యం చేస్తున్నారు. అయితే మేము అతి పేదలమైనటువంటి దళిత గిరిజనులం. మేము ఎటు మీరు ఎక్కడ చూసినా మేము 2-3 కిలోమీటర్ పరిధిలోనే ఉన్నాం. మోర్ దాన్ 500 పాపులేషన్ ఉంది. ఈ విధంగా మాకు రావాలంటే చట్టబద్ధంగా రావాల్సినటువంటి అన్ని విషయాలలో కూడా కొంతమంది తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటా, తప్పుడు మెసేజ్లు ఇచ్చుకుంటా అధికారులను కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇచ్చుకుంటా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే మేము ఖచ్చితంగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము. మా సుందర్ నగర్ ను ఒక స్వయం ప్రాతిపదికగా ఒక స్పెషల్ గ్రామ పంచాయతీకి ఇచ్చినట్టు యుద్ధ ప్రాతిపదికన ఇది ఇచ్చినట్టయితే ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ సంక్రమించాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని మాకు దొరుకుతాయన్న ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మీడియా పరంగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళినట్టయితే వారు తొందరగా స్పందించి మాకు మా గ్రామ పంచాయతీ సుందర్ నగర్ ఒక స్పెషల్ గ్రామ పంచాయతీ చేస్తారన్న ఆశాభావం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ చంచల విశ్వాసంతో మేము ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వ్యాయప్రసాద్ ఇది మూడోసారి 2 సార్లు వచ్చినప్పుడు ఏమన్నా 2 సార్లు వచ్చినప్పుడు మేము దీనికి ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తామన్నారు. ఇట్లా 3 నెలలు అవుతుంది ఎంక్వైరీ రిపోర్ట్ లేదు, ఏం లేదు. అయితే మొన్న మేడం గారిని కలిస్తే ఆమె సానుకూలంగా స్పందించి సరే దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయించి మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అది ఇచ్చి కూడా మరి ఇప్పటికి పరిష్కారం అవుతుంది అనుకుంటున్నా మరి? ఇక అధికారుల చేతులుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులుంది. వారు స్పందించినట్టయితే మా బాధలను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారన్న విశ్వాసం మాకు ఉంది. ముఖ్యమంత్రి గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఇప్పుడైతే కొన్ని ఈ 6 గ్యారెంటీలలో కొన్ని నెరవేరుతున్నాయి. ఇక ఇటువంటి బేసిక్ అంటే మాలాంటి పేదలకు ఒక న్యాయం జరగాలంటే మాకు సపరేట్ గ్రామ పంచాయతీ ఉన్నట్టయితే మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా సుందర్ నగర్ ను ఒక గ్రామ పంచాయతీగా చేసినట్టయితే మా పాలన మాకు జరుగుతుంది, మాకు రావాల్సినటువంటి నిధులు మాకు వస్తాయి, మాకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇంకేమన్నా ఉన్నా ఆ బడ్జెట్ లో రూపొందించినటువంటి అన్ని వస్తాయన్న అచంచలమైన విశ్వాసం మాకుంది. కాబట్టి మిమ్మల్ని కూడా సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క సమస్యను తీసుకెళ్లి సుందర్ నగర్ ను యుద్ధ ప్రాతిపాదికన గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా మనవి చేస్తున్నాను. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.